గోవింద 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 గోవింద. శ్రీమద్భగవద్గీత అఖండ పారాయణం. ద్వాదశోऽధ్యాయః భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ ధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ. సంతుష్టః సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయః. మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః. హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః. అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః. సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యః స మే ప్రియః. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితాః.
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदम् यथोक्तम् पर्युपासते श्रद्धाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः। భక్తి యోగం అనే పేరు కలిగినటువంటి 12వ అధ్యాయాన్ని భక్తిగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు 13వ అధ్యాయమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగం అనే పేరు కలిగినటువంటి అధ్యాయాన్ని పారాయణం చేసుకోవడం ప్రారంభించుకుందాం. ఇంతవరకు 6 అధ్యాయాల పాటు పరమాత్మ భక్తి షట్కం అనే పేరుతో భక్తిని ప్రధానంగా భక్తితో పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి విధానాలను చక్కగా వివరించాడు. ఇక మీద ఈ భక్తితో తెలుసుకోవలసినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని, జీవుడికి పరమాత్మకి ఉండేటువంటి సంబంధాన్ని, అభిన్నత్వాన్ని నిరూపించదలుచుకున్నాడు. అందులో ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగం అనే పేరు కలిగిన 13వ అధ్యాయంలో ఈ శరీరానికి, జీవుడికి, అన్ని శరీరాలకు పరమాత్మకు ఉండేటువంటి సంబంధాన్ని చక్కగా నిరూపణ చేశాడు. ఆ సంబంధాన్ని తెలుసుకునేందుకు వీలుగా అమానిత్వం మొదలైనటువంటి ధర్మాలను కూడా ఉపదేశం చేశాడు. అటువంటి అధ్యాయ పారాయణం చేసుకున్నట్లయితే హరిదీక్షితుల వారికి జరిగినట్లుగా నీచ జన్మ నుండి నివృత్తి లభిస్తుంది, అలాగే జన్మయే లేనటువంటి పరమోత్తమమైనటువంటి స్థితి కలుగుతుంది అని మనకు మహాత్మ్యకథ తెలియజేస్తున్నది. అటువంటి మహాత్మ్యం కలిగిన 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటి పేరు కలిగిన అధ్యాయాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. అథ త్రయోదశోऽధ్యాయः క్షేత్రజ్ఞ విభాగ యోగः. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్ర జ్ఞానమన్నత మమ తత్క్షేత్రం యచ్చ యాదృచ్చ యద్వికారి యతశ్చ యత్ స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः. महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः. इच्छाद्वेषः सुखं दुःखं सङ्घातश्चेतना धृतिः. एतत् क्षेत्रं समासेन सविकारमुदाहृतम्. अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः. इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च. जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चान्ययोगेन
भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जन संसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानम् यदतोऽन्यथा ज्ञेयम् यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते अनादिमत्परम् ब्रह्म न सत्तन्नासदुच्यते सर्वतः पाणिपादम् तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वेन्द्रियगुणाभासम् सर्वेन्द्रियविवर्जितम् असक्तम् सर्वभृत्यैव निर्गुणम् गुणभोक्तृ च बहिरन्तश्च भूतानाम् अचरञ्चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयम् दूरस्थम् चान्द्रिये च तत् अविभक्तम् च भूतेषु विभक्तमिव च स्थितम् भूतभर्तृ च तज्ज्ञेयम् ग्रसिष्णुप्रभविष्णु च ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानम् ज्ञेयम् ज्ञानगम्यम् हृदि सर्वस्य विष्ठितम् इति क्षेत्रम् तथा ज्ञानम् ज्ञेयम् चोक्तम् समासतः मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते प्रकृतिम् पुरुषम् चैव विध्यनादि उभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् कार्यकारणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखानाम् भोक्तृत्वे हेतुरुच्यते पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान् कारणम् गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः य एवं वेत्ति पुरुषम् प्रकृतिम् च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते तेऽपि चातितरन्त्येव मृत्युम् श्रुतिपरायणाः यावत् सञ्जायते किञ्चित् सत्त्वम् स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ समम् सर्वेषु भूतेषु तिष्ठन्तम् परमेश्वरम् विनश्यत्स्व विनश्यन्तम् यः पश्यति स पश्यति समम् पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् न हि नस्यात्मनात्मानम् ततो याति पराङ्गतिम् प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः यः पश्यति तथात्मानम् अकर्तारम् स पश्यति यथा भूतपृथग्भावम् एकस्थमनुपश्यति तत एव च विस्तारम् ब्रह्म सम्पद्यते तदा
आदित्वान् निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत क्षेत्र क्षेत्रज्ञयोरेवम् अन्तरं ज्ञानचक्षुषा भूत प्रकृति मोक्षं च ये विदुर्यान्ति ते परम् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे क्षेत्र क्षेत्रज्ञ विभागयोगो नाम त्रयोदशोऽध्यायः క్షేత్రజ్ఞాధ్యాయం అని మరో పేరు కలిగినటువంటి 13వ అధ్యాయాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు 14వ అధ్యాయాన్ని పారాయణం చేసుకోవడం ప్రారంభించుకుందాం. గుణత్రయ విభాగ యోగం అనే పేరు కలిగిన ఈ అధ్యాయంలో పరమాత్మ ఈ శరీరానికి ఈ ప్రపంచ సృష్టికి కారణమైనటువంటి 3 గుణాలు సత్వము రజస్సు తమస్సు అనేటువంటి 3 గుణాలు, ఆ గుణాల యొక్క ప్రభావాలు, ఆ గుణాల యొక్క ఫలితాలు ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి, ఆ గుణాల యొక్క స్వభావాలు ఏ విధంగా ఉంటాయి, ఆ గుణాలను దాటి పరమాత్మ స్వరూపాన్ని అందుకోవటం ఎట్లా అనే విషయాలను చక్కగా విశదీకరించాడు. ఇటువంటి అధ్యాయాన్ని గనక పారాయణం చేసుకున్నట్లయితే విక్రమబేతాళుడికి జరిగినట్లుగా స్త్రీహత్యాది సర్వ పాపాల నుండి నివృత్తి లభిస్తుంది అని మనకు మహాత్మ్య కథ తెలియచేస్తోంది. ఇటువంటి సర్వ పాపాలను నివృత్తి చేసే సర్వ అరిష్టాలను కూడా పోగొట్టేటువంటి 14వ అధ్యాయాన్ని చక్కగా పారాయణం చేసుకుందాం. అథ చతుర్దశోऽధ్యాయः గుణత్రయ విభాగ యోగः శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేऽపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం తత్ర సత్వం నిర్మలత్వాద్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా
सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्त्वमित्युता लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमस्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभा अप्रकाशो प्रवृत्तिश्च प्रमादो मोह एव च तमस्येतानि जायन्ते प्रवृद्धे कुरु नन्दन यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयामि देहभृत् ततोत्तमविदान् लोकान् अमलान् प्रतिपद्यते रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते कर्मणः सुकृतस्याहुः सात्विकं निर्मलं फलम् रजसस्तु फलं दुःखम् अज्ञानं तमसः फलम् सत्त्वात् संजायते ज्ञानम् रजसो लोभ एव च प्रमादमोहौ तमसो भवतो ज्ञानमेव च ऊर्ध्वं गच्छति सत्त्वस्थाः मध्ये तिष्ठन्ति राजसाः जघन्यगुणवृत्तिस्थाः अधो गच्छन्ति तामसाः नान्यं गुणेभ्यः कर्तारम् यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति गुणानेतानतीत्यत्रीन् देही देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखैः विमुक्तो मृतमश्नुते अर्जुन उवाच कैर्लिङ्गैः स्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् त्रीन् गुणानतिवर्तते श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येवम् योऽवतिष्ठति नेङ्गते समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः मानापमानयोस्तुल्यः तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते मां च यो व्यभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः గుణత్రయ విభాగ యోగం అనేటువంటి చతుర్దశాధ్యాయాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు పంచదశాధ్యాయాన్ని 15వ అధ్యాయాన్ని పారాయణం చేసుకోవడం ప్రారంభించుకుందాం.
పురుషోత్తమ యోగం అనే పేరు కలిగినటువంటి ఈ అధ్యాయంలో పరమాత్మ ఈ సంసారాన్ని ఒక చెట్టుతో పోల్చి ఒక వృక్షంగా చూపించి దీన్ని తప్పించుకోవటానికి ఉపాయంగా ఏమేం చేయాలి అనే విషయాలను చెప్పి పరమాత్మ తత్వజ్ఞానం ఒక్కటే ఈ సంసార వృక్షాన్ని తప్పించుకోవటానికి, సంసార వృక్షం ద్వారా వచ్చేటువంటి విష ఫలాలను తప్పించుకోవటానికి మార్గం అనే విషయాన్ని ఉపదేశం చేశాడు. ఇటువంటి ఉపదేశాన్ని ఉంచుకున్నటువంటి ఈ అధ్యాయాన్ని పారాయణం చేసుకున్నట్లయితే కృపాణ నరసింహ మహారాజు గారికి జరిగినట్లుగా పశువులను కూడా, పశుజన్మల నుండి కూడా తరణోపాయాన్ని సంప్రాప్తం చేసుకునేటువంటి పరిస్థితికి ఈ అధ్యాయ పారాయణం తెస్తుంది. అటువంటి అధ్యాయ పారాయణాన్ని మనం శ్రద్ధగా చేసుకుందాం. 15వ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం. అథ పంచదశోऽధ్యాయః పురుషోత్తమయోగః. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిద్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి నిర్మాణమోహాదిజసంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తద్ న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంశో జీవలోకే జీవభూతः సనాతనः మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరः గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోऽప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకः అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితः ప్రాణాపాన సమాయుక్తः పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టో
मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमम् स सर्वविद्भजति माम् सर्वभावेन भारत इति गुह्यतमम् शास्त्रम् इदमुक्तम् मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पंचदशोऽध्यायः। మానవులకు కృతార్థతను తెచ్చిపెట్టేటువంటి పరమాత్మ తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేసేటువంటి పంచదశాధ్యాయాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు షోడశాధ్యాయాన్ని 16వ అధ్యాయాన్ని పారాయణం చేసుకోవటం ప్రారంభించుకుందాం. దైవాసుర సంపద్విభాగయోగం అనే పేరు కలిగిన ఈ అధ్యాయంలో పరమాత్మ సాత్వికమైనటువంటి భావాలన్నిటినీ దైవీ సంపదలుగా అభివర్ణించి రాజసమైనటువంటి భావాలను తామసమైనటువంటి భావాలను ఆసుర సంపదలుగా చూపించి దైవమైనటువంటి సంపదలను సద్గుణాలను మాత్రమే మానవులు అలవాటు చేసుకోవాలి, రాక్షసమైనటువంటి సంపదలను దుర్గుణాలను మానవులు విడిచిపెట్టుకోవాలి అనేటువంటి ఉత్తమమైనటువంటి ఉపదేశం చేశాడు. అటువంటి ఉపదేశాన్ని ఇముడ్చుకున్నటువంటి ఈ అధ్యాయాన్ని గనక పారాయణం చేసుకున్నట్లయితే ఖడ్గబాహు మహారాజు గారికి జరిగినట్లుగా అమిత సాహసంతో కూడినటువంటి మోక్షం వెంటనే సిద్ధిస్తుంది అనే ఫలితాన్ని అధ్యాయ మహాత్మ్య కథ మనకు తెలియజేస్తోంది. ఇటువంటి ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని కష్టాల నుండి మోక్షాన్ని కూడా మనసులో ఉంచుకుని ఈ అధ్యాయాన్ని షోడశాధ్యాయాన్ని 16వ అధ్యాయాన్ని మనం శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. అథ షోడశోऽధ్యాయः దైవాసుర సంపద్విభాగయోగः. श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तपार्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवं ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमता मासु च सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु प्रवृत्तिं च निवृत्तिं च जनाः विदुरासुराः न शौचं नापि चाचारो
न सत्यं तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् किमन्यत् कामहैतुकम् एतान् दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः काममाश्रित्य दुष्पूरम् दम्भमानमदान्विताः मोहात् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इमम् प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च आत्मसम्भाविताः स्तब्धाः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् अहङ्कारम् बलम् दर्पम् कामम् क्रोधम् च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपाम्यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु आसुरीं योनिमापन्नाः मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् त्रिविधम् नरकस्येदम् द्वारम् नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयम् त्यजेत् एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति पराम् गतिम् यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखम् न पराम् गतिम् तस्मात् शास्त्रम् प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तम् कर्म कर्तुमिहार्हसि इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम्
योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे दैवासुर संपद्विभाग योगो नाम షోడశోऽధ్యాయः। శాస్త్రీయమైనటువంటి ధర్మ మార్గమే సద్గుణాల రాశి. ఈ సద్గుణాలే దైవ సంపదలు. అశాస్త్రీయమైనటువంటి విధానము, అశాస్త్రీయమైనటువంటి జీవన రీతి ఆసుర సంపద అనే విషయాన్ని ఉపసంహారంలో తేల్చి చెప్పినటువంటి 16వ అధ్యాయాన్ని మనం శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు 17వ అధ్యాయాన్ని పారాయణం చేసుకోవడం ప్రారంభించుకుందాం. శ్రద్ధాత్రయ విభాగయోగం అనే పేరు కలిగినటువంటి ఈ అధ్యాయంలో పరమాత్మ మానవుల యొక్క శ్రద్ధలు 3 రకాలుగా ఎలా ఉంటాయి, సాత్వికమైన శ్రద్ధ, రాజసమైన శ్రద్ధ, తామసమైన శ్రద్ధ అనేటువంటి 3 రకాల శ్రద్ధలను గురించి, ఈ శ్రద్ధలకు దూరంగా కారణమయ్యేటువంటి ఆహారాలను గురించి, అలాగే ఈ ఆహారాలు ఈ శ్రద్ధ ద్వారా చేసేటువంటి యజ్ఞాలు, దానాలు, తపస్సులు వీటన్నిటినీ కూడా త్రిగుణాత్మకాలుగా నిరూపించి సాత్వికమైనటువంటి శ్రద్ధను, సాత్వికమైనటువంటి యజ్ఞాలను, సాత్వికమైనటువంటి దానాలను, సాత్వికమైనటువంటి తపస్సులను చేసుకోవలసిందిగా ఉపదేశం చేశాడు. అటువంటి ఉపదేశాన్ని ఇముడ్చుకున్నటువంటి ఈ అధ్యాయాన్ని పారాయణం చేసుకోగలిగినట్లయితే దుశ్శాసనుడికి జరిగినట్లుగా సర్వవ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది అని మనకు అధ్యాయ మహాత్మ్య కథ తెలియజేస్తున్నది. ఇటువంటి మహాత్మ్యం కలిగిన అధ్యాయాన్ని పరమేశ్వర ప్రీత్యర్థం మనం ఇప్పుడు పారాయణం చేసుకుందాం. అథ సప్తదశోऽధ్యాయः శ్రద్ధాత్రయ విభాగయోగः. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః. ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః. దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః. మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః. యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆయుః సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారాः సాత్విక ప్రియాః. కట్వం లవణాత్యుష్ణ రూక్ష్ణవిదాహినః. ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః. యాతయామంగతరసం పూతిపర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే. యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్.
युज्यते भरतश्रेष्ठा तयज्ञं विद्धि राजसं विधिहीनमसृष्टान्नम् मन्त्रहीनमदक्षिणम् श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते देवद्विजगुरुप्राज्ञा पूजनं शौचमार्जवम् ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते श्रवणप्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत् तपो मानसमुच्यते श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते सत्कारमानपूजार्थं तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं राजसञ्चलमध्रुवम् मूढग्राहेणात्मनो यत् पीडया क्रियते तपः परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् दातव्यमिति यद्दानं दीयतेनुपकारिणे देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतम् यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टं तद्दानं राजसंस्मृतम् अदेशकाले यद्दानम् अपात्रेभ्यश्च दीयते असत्कृतमवज्ञातम् तत्तामसमुदाहृतम् ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपः क्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् तदित्यनभिसन्धाय फलं यज्ञतपः क्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः सद्भावे साधुभावे च सदित्येतत् प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थयुज्यते यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते कर्म चैव तदर्थीयम् सदित्येवाभिधीयते अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते पार्थ न च तत्प्रेत्यनो इह इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे श्रद्धात्रय विभागयोगो नाम सप्तदशोऽध्यायः। సాత్వికమైనటువంటి శ్రద్ధను ప్రోత్సహించి ఆ సాత్వికమైనటువంటి శ్రద్ధతో సాత్వికమైనటువంటి సత్కర్మలను యజ్ఞానములను దానాలను తపస్సులను చేయమని ప్రోత్సహించేటువంటి 17వ అధ్యాయాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఈ అధ్యాయంలోనే పరమాత్మ చెప్పినటువంటి
కర్మసాద్గుణ్యాన్ని తెచ్చిపెట్టిపెట్టే ఓం తత్ సత్ అనేటువంటి మహామంత్రాన్ని కూడా శ్రవణం చేసి మననం చేసుకున్నాం. ఇటువంటి పారాయణ కార్యక్రమం పూర్తయిన తరువాత అష్టాదశాధ్యాయాన్ని పారాయణం చేసుకోవడం ప్రారంభించుకుందాం. 18వ అధ్యాయానికి మోక్ష సన్యాస యోగం అనేటువంటి పేరు ప్రసిద్ధంగా ఉన్నది. ఇటువంటి అధ్యాయంలో పరమాత్మ తాను ఇంతవరకు చేస్తూ వస్తున్నటువంటి సమస్తమైన గీతాశాస్త్రార్థాన్ని కూడా ఉపసంహారం చేసి మరొకసారి స్పష్టంగా మనందరికీ అర్థమయ్యేటట్లు బోధన చేశాడు. రకరకాల విషయాలను రకరకాల విశేషాలను చెప్పడంతో పాటుగా కర్తృత్వంతో సంబంధం లేనటువంటి జీవుడి యొక్క స్వరూపాన్ని పరమాత్మ యొక్క తత్వాన్ని ఈ అధ్యాయంలో ఉపదేశం చేశాడు. ఇటువంటి అధ్యాయాన్ని పారాయణం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయం యొక్క అర్థాన్ని మననం చేసుకోగలిగినట్లయితే అధ్యాయంలో చెప్పినటువంటి విషయాన్ని మనసులో ఉంచుకోగలిగినట్లయితే ఇంద్రుడికి జరిగినట్లుగా సర్వకర్మ ఫలప్రాప్తి తప్పకుండా లభిస్తుంది అని అధ్యాయ మహాత్మ్య కథ మనకు తెలియజేస్తున్నది. ఇటువంటి సర్వకర్మ ఫలప్రాప్తిని ఇచ్చే సర్వజ్ఞానాలను ప్రసాదించేటువంటి గీతాశాస్త్రార్థ ఉపసంహార రూపమైనటువంటి 18వ అధ్యాయాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. అథ అష్టాదశోऽధ్యాయః మోక్ష సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన. శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా. త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే. మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్. సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున. సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. న ద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే. త్యాగీ సత్వసమావిష్టో మేధావీ ఛిన్న సంశయః. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః. యస్తు కర్మ ఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం. భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్యాసినాం క్వచిత్.
పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మ చోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తామసముచ్యతే ముక్తసంగో నహం వాదీ ధృత్యుత్సాహసమన్వితః సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారः కర్తా సాత్విక ఉచ్యతే రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః అయుక్తః ప్రాకృతస్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ
యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియక్రియాః యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధాః ధృతిః సా పార్థ తామసీ సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రారస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరం తప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః శమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः
काम्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयास्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि अथ चेत्त्वमहङ्कारात् न श्रोष्यसि न नक्ष्यसि यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत् ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् इति ते ज्ञानमाख्यातम् गुह्यात् गुह्यतरं मया विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे वैष्यसि सत्यन्ते प्रतिजाने प्रियोऽसि मे सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो
మోక్షయిష్యామి మా శుచః ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోऽభ్యసూయతి య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్య సంశయః న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ అర్జున ఉవాచ నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం వ్యాసప్రసాదాచ్ఛృతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోధ్యాయః. మోక్ష సన్యాస యోగం అనే పేరు కలిగిన 18వ అధ్యాయాన్ని కూడా మనం శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఈ పారాయణ చేసుకోవటం ద్వారా 18 అధ్యాయాల శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్ని సంపూర్ణంగా మనం పారాయణం చేసుకున్నట్లయింది. ఈ పారాయణ ఫలితాన్ని పరమాత్మే స్వయంగా చెప్పినట్లుగా అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః అని చెప్పినట్లుగా ఈ కృష్ణార్జున సంవాదాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే చదివి అర్థం చేసుకుంటారో అటువంటి వారు జ్ఞానయజ్ఞం చేసుకున్నటువంటి ఫలితాన్ని పొందుతారు. జ్ఞానయజ్ఞం ద్వారా పరమాత్మను తృప్తిపరచుకుంటారు అనేటువంటి ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని మళ్ళీ కూడా మనం ఈ గీతాయజ్ఞాన్ని, ఈ శ్రీమద్ భగవద్గీతా గ్రంథాన్ని పారాయణం చేసుకోవచ్చు. శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క పారాయణ మహాత్మ్యాన్ని మనం ప్రారంభంలో వరాహ పురాణాంతర్గతమైనటువంటి మహాత్మ్య శ్లోకాలలో తెలుసుకున్నట్లుగా
గీతా పుస్తకం ఎక్కడ ఉన్నట్లయితే, గీతా పుస్తకం ఎక్కడెక్కడైతే ఉంటుందో, గీతా పాఠం ఎక్కడైతే మొదలు అవుతుందో అటువంటి చోట సమస్త తీర్థాలు, ప్రయాగాది సమస్త పుణ్యక్షేత్రాలు కొలువై ఉంటాయి అనే విషయాన్ని ఆ మహాత్మ్యం చెప్తోంది. అలాగే దేవతలందరూ, ఋషులు అందరూ, మహాత్ములు కూడా గీతాశ్రవణం చేయటానికి, గీతా పారాయణం జరిగే చోట నిలబై ఉంటారు అనే విషయాన్ని కూడా ఆ మహాత్మ్యం చెప్తోంది. గీతా విచారం కానీ, గీతా పాఠం కానీ ఏ చోట జరిగినా సరే ఆ చోట నేను నిలబడి ఉంటాను అని పరమాత్మ కూడా మాట ఇస్తున్నాడు. అటువంటి ఉత్తమమైనటువంటి గీతాపారాయణను మనమందరము ఇంత శ్రద్ధగా, ఇంతసేపు జాగ్రత్తగా చేసుకున్నాము. ఈ గీతాపారాయణం చేసుకోవటానికి ఫలితాన్ని ఆ పురాణంలో చెప్పినట్లుగా ఎవరైతే అష్టాదశాధ్యాయాలను శ్రద్ధగా పారాయణం చేసుకోగలుగుతారో అటువంటి వారికి జ్ఞానసిద్ధి ఈ జన్మలోనే సంప్రాప్తిస్తుంది. జ్ఞానసిద్ధిం సలభతే తతో యాతి పరంపదం, పరమాత్మను చేరుకునేటువంటి పరమాత్మ తత్వజ్ఞానం లభిస్తుంది. అలా కాకుండా సగం మాత్రమే గీతాధ్యాయాన్ని చదువుకున్నవారు గోదాన పుణ్యాన్ని, ఈ భూమి మొత్తాన్ని ఇచ్చినటువంటి పుణ్యాన్ని పొందుతారు. అలా కాకుండా 3వ భాగాన్ని, 1 వంతును మాత్రమే చదువుకున్నటువంటి మహానుభావులు గంగా స్నానాన్ని చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. 6వ వంతు పారాయణం చేసినటువంటి మహానుభావులు సోమయాగాన్ని చేసినటువంటి మహాఫలితాన్ని పొందుతారు. ఒకే అధ్యాయాన్ని ఎవరైతే నిత్యము పారాయణం చేసుకుంటారో అటువంటి వారు రుద్రలోకాన్ని పొంది రుద్రుడి యొక్క ప్రమథ గణాల్లో ఒకరవుతారు. ఒక అధ్యాయం కానీ, ఒక శ్లోకం కానీ, ఒక పాదం కానీ, ఒక అక్షరం కానీ ఎవరైతే చదువుతారో అటువంటి వారు మానవ జన్మకు మించి తక్కువ జన్మను, మానవ జన్మ కంటే తక్కువ జన్మను పొందరు. అలా కాకుండా 10 శ్లోకాలు కానీ, 5 శ్లోకాలు కానీ, 4 కానీ, 2 కానీ, 3 కానీ, 1 కానీ, సగం కానీ, ఒక అక్షరం కానీ ఎవరైతే చదువుకుంటారో అటువంటి వారు చంద్రలోకాన్ని పొందుతారు. చంద్రలోకంలో 10,000 సంవత్సరాల పాటు అక్కడ ఉండేటువంటి భోగాలను అనుభవిస్తారు అని మహాత్మ్య కథ మనకు తెలియజేస్తున్నది. ఇంకా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి ఈ శ్రీమద్ భగవద్గీతా గ్రంథాన్ని ఇంతవరకు మనం శ్రీవారి సన్నిధానంలో శ్రీవారి అనుగ్రహం కోసం, శ్రీవారి దయతో మనం పారాయణం చేసుకున్నాం. పారాయణం చేసుకుని ఇందులో చెప్పినటువంటి ఫలితాలను మాత్రమే కాకుండా శ్రీవారి అనుగ్రహం, ఆ అనుగ్రహం ద్వారా రావలసినటువంటి తత్వజ్ఞానం అనేటువంటి ఫలితాన్ని పొందటానికి కూడా మనం దగ్గరయ్యాం. ఇటువంటి ఉత్తమమైనటువంటి పారాయణ కార్యక్రమాన్ని చేసుకున్న తరువాత ఇలాంటి ఉత్తమమైన అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ శ్రీవారిని, ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని శ్రీకృష్ణాష్టకంతో స్తుతి చేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని మరింత ఎక్కువగా మనం పొందుదాం. ఇప్పుడు వసుదేవసుతం దేవం అని మొదలయ్యేటువంటి శ్రీకృష్ణ అష్టకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ఇతర కళాకారులు అందరూ కలిసి ఆలాపిస్తారు. వారితో కలిసి మనం కూడా గానం చేసుకుని శ్రీకృష్ణ అనుగ్రహాన్ని పొందుదాం. कृष्णं वन्दे जगद्गुरुं, 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 वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्, वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं, देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं, देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं, कृष्णं वन्दे जगद्गुरुं, कृष्णं वन्दे जगद्गुरुं, कृष्णं वन्दे जगद्गुरुं, कृष्णं वन्दे अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितम्, अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितम्, रत्न
रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं 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 कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधं कृष्णं वन्दे जगद्गुरुं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुं 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 मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं बर्हिपिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं 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 उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभम् उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं 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 रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितं रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं 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 गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसं गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीवत्साङ्गं महोरस्कं वनमाला विराजितं श्रीवत्साङ्गं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं 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 कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे
जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे కృష్ణాష్టకాన్ని కృష్ణాష్టకంతో పాటుగా శ్రీకృష్ణనామ అమృతాన్ని కూడా పారాయణం చేసుకున్నటువంటి మనమందరము ఇంతవరకు పారాయణ కార్యక్రమంలో జరిగినటువంటి దొర్లినటువంటి చిన్న చిన్న తప్పులను అక్షర దోషాలను పదదోషాలను వాక్య దోషాలను క్షమించమని ఆ పరమాత్మను వేడుకుంటూ మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। परमं पदगुं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततम् तद्विप्रासो विपन्यवो जागृवागुंसः समिन्धते विष्णोर्यत्परमं पदं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्।